హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే మంచి హార్వెస్ట్లు ఉన్నాయి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి ఉన్నాయి, తర్వాత ఫ్రూట్ హార్వెస్ట్ ఉందండి, మిస్ కాకండి. ఇదిగోండి, మిరపకాయలు అయితే పండిపోతున్నాయి. చిన్నది హార్వెస్ట్ అయితే మరీ పెద్దది కాదు. నిన్ననే నేను బెండకాయలు, వంకాయలు కట్ చేసుకున్నాను. గంజి ద్రావణం స్ప్రే చేసిన అండి, దానికోసం అని చెప్పి వెజిటేబుల్స్ కట్ చేశానండి. ఇంకొకటి కూడా ఏంటంటే, బీరకాయలు అయితే నేను వెంట కట్ చేసుకుంటున్నా. మంకీస్ బాధకి వెంట కట్ చేస్తున్నా అండి. తర్వాత బెండకాయలు విషయం మీకు తెలిసిందే, ఒక రోజు ఉంచితే ముదిరిపోతాయి కాబట్టి అవి కూడా వెంట కట్ చేస్తున్నా. చిన్న హార్వెస్ట్ చేసుకుందాం మనం. ఈ మొక్క కొంచెము ఒక సైడ్ ఎండిపోయింది, ఒక సైడ్ బాగుందండి. నేనైతే ఇంగువను పుల్ల మజ్జిగ కలిపి ఫర్మెంట్ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇగో సగం మొక్క బాగా అయింది. అసలు నిజానికి మొత్తం మొక్క అంతా వాడిపోయిందండి. ఇంగువ పుల్ల మజ్జిగ కలిపి మనం ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇస్తే మొక్కలు మంచిగా అవుతాయండి, చాలా బాగా అవుతాయి. అంటే చనిపోయే మొక్కలు కూడా మనకు బ్రతుకుతాయి. మనం ఏదైతే ట్రైకోడర్మా విరిడి మనం వేస్తే ఎంత రిజల్ట్ ఉంటుందో, ఇంగువను పుల్ల మజ్జిగ నానబెట్టి మొక్క మొదట్లో ఇస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుందండి. అది ప్రాక్టికల్గా ఇదివరకు కూడా ట్రైకోడర్మా బదులుగా అంటే నేను ఇచ్చిన ఎరువు అని చెప్పి ఒక వీడియో చేశాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది. దానికి సాక్ష్యం మీకు ఇదే అండి. ఈ మొక్క చూడండి, మీకు అర్థమైపోతుంది. దాదాపుగా మొక్క అంతా బాగా అయిపోయింది. ఇగో 2-3 కొమ్మలు మాత్రమే డల్లుగున్నాయి. ఈ కొమ్మలు కట్ చేసి ఈ మొక్క మళ్ళీ కోలుకుంటుంది. చూసారా, నాకైతే ఎంత బాధ అయిందో ఈ మొక్కను చూసి. చెట్టు నిండా ఇట్లా కాయలు ఉన్నాయి, కాయలు ఉన్న మొక్క ఇట్లా వాడిపోతుంది అని చాలా బాధ అనిపించింది. కానీ మొక్క కోలుకుంది. ఇప్పుడు ఇది 4 days కి మొక్క మంచిగా అయిందండి. ఈ మొక్కవే కొమ్మలు ఇటు సైడ్కి వచ్చినాయి. ఈ మొక్క పోయింది, అంటే కొమ్మలు 2 కొమ్మలు ఎండిపోయినాయి, మిగతా కొమ్మలు మంచిగా ఉన్నాయండి. ఇక్కడ సొరకాయలు పిందెలు పడ్డాయి. నిన్ననే పాలినేషన్ చేసిన అండి. చూడాలి అది ఏ విధంగా ఎదుగుతుందని. మొక్క మళ్ళీ కోలుకుంటుంది. ఇట్లా నేను కిచెన్ వేస్ట్ కుండీలలో వేసి ఇక్కడ పెట్టుకున్నా అండి. పైననైతే కోకోపీట్ వేసాను, అడుగున కిచెన్ వేస్ట్ ఉంది. దీంట్లో మనం వాటర్ పట్టినప్పుడు ఇందులో కొంచెం పట్టామనుకోండి, ఆ లిక్విడ్ కిందికి వచ్చేసి మొక్క బలంగా తయారవుతుందండి. అండ్ మనకు తీగజాతి మొక్కలు కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ మనం ఎంత ఎరువు ఇచ్చినా కూడా వాటికి సరిపోవట్లేదు. ఇలా చేసామంటే ఇది ఎక్స్ట్రా ఎనర్జీ అనేది మొక్కకు వచ్చి మొక్కలు మనకు చక్కగా కాత వస్తుందండి. అందుకే ఇలా తీగ జాతి వాటికి, తర్వాత పండ్ల మొక్కలకి ఒకసారి ఇట్లా మీరు ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ వంకాయ మొక్కలు చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో. ఎక్కువ మొక్కలు పెట్టలే అండి, నేనైతే మధ్యలో ఒకటే పెట్టాను, అంటే 2 మొక్కలు కలిపి పెట్టాను. ఇదైతే మనం నారు పోసి పెంచుకున్న మొక్క. ఇక్కడ నేను మొన్న చూపించాను, ఇగో పొడుగు వంకాయ ఒకటి వచ్చింది అని చెప్పి. ఇది ఒకటి మనకి విత్తనానికి వదిలేసానండి. పూత కూడా బాగానే ఉంది. మళ్ళీ హార్వెస్ట్లు స్టార్ట్ అవుతాయి ఇక వంకాయలు. ఇందులోనే రౌండ్ వంకాయ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది విత్తనానికి నాకు 2 కాయలు రెడీ అయినాయండి, ఈ వెరైటీ. దీనికోసమే నేను గంజి ద్రావణం స్ప్రే చేసిన అండి. కొంచెం మళ్ళీ వాటర్ తోటి అంతా కడిగేయాలి. నిన్ననే అంతా స్ప్రే చేసిన. ఇది ఏం వెరైటీ అవుతుందో, ఇది కూడా చాలా హెల్దీగా ఉంది మొక్క. ఇక్కడ చూడండి, ఇగో ఇది నల్లటి గుత్తి వంకాయ అండి. ఇదైతే నేను విత్తనానికి వదిలేసాను. నేను ఏదైతే వెరైటీస్ లేవు అయ్యో అనుకున్నానో ఆ వెరైటీస్ అన్ని వచ్చినాయి. అన్ని కలిపి సీడ్స్ అన్ని ఒకటే దాంట్లో ఉన్నాయండి. ఇదొకటి, ఇదొక వెరైటీ.
ఇక్కడ కూడా ఒక వెరైటీ ఉంది చూడండి. ఇది కూడా విత్తనానికి వదిలేసినాను. ప్రతి వెరైటీ ఒకటి విత్తనానికి వదిలేసానండి ఫస్ట్ వచ్చిన కాయల్ని. ఇక్కడ కూడా విత్తనానికి ఒకటి వదిలేసాను, ఒకటి ఉంది, కట్ చేసుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు ఇంకా హార్వెస్ట్లు అంతగా రావట్లేదండి. ఇక్కడ చూద్దాం ఏమన్నా ఉన్నాయా అని. ఈ నూలుకోలు కూడా ఇంకా హార్వెస్ట్ కి స్టార్ట్ అవుతుంది, ఇంకా కొంచెం కావాలి, ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ఫస్ట్ ఇది మాత్రం నేను హార్వెస్ట్ చేసుకున్నా అండి. సేమ్ ఇది ఎలా ఉంది అంటే మనకి ముల్లంగి ఉంటది కదండి, ముల్లంగి ఉన్న టేస్ట్ ఉందండి. బీరకాయలు అయితే మంచిగా పొడుగు పొడుగ్గా పడుతున్నాయి. కొంచెం పెద్దగా అయినాయంటే నేను తెంపేస్తున్నా అండి. అదే చెప్పాను కదా మంకీస్ భయానికి, అవి తినగా మిగిలినవి మనకు అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను నిన్న మళ్ళీ బీర విత్తనాలు కూడా సీడ్స్ వేశాను. ఎందుకు అంటే ఇలా చుట్టూ బీరకాయలు ఉన్నాయనుకోండి, తోట డిస్టర్బ్ చేయట్లేదు, వస్తున్నాయి, గోడ పైన కూర్చుంటేనే చక్కగా తెంపుకొని తిని వెళ్తున్నాయి. అది మంచిదే కదా మనకి. బీరకాయలు అవి తిని వెళ్ళినా కూడా మిగతా కూరగాయలని తోటని డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి నేను మళ్ళీ బీరకాయ విత్తనాలు చుట్టూ వేశానండి. ఇందులో వేశాను, అక్కడ అటువైపు అంతా చుట్టూ వేశాను. ఇక్కడ ఒకటి రెడ్ బెండ ఉంది, ఒకటేమో సీడ్కి వదిలానండి. ఇది కూడా ముదిరిపోయింది, ఉంచేద్దాం ఇది కూడా. ఇది చాలా బాగుంటదండి. అంటే సేమ్ మన నార్మల్ గ్రీన్ బెండ లాగానే ఉంటది. మనం తాలింపులో వేయగానే చక్కగా మళ్ళీ గ్రీన్ గానే అయిపోతుంది. పులుసులకి బాగుంది, ఫ్రై కంటే పులుసులకి బాగుందండి. ఇందులో నేను కంపోస్ట్ కలిపిన మట్టి కొంచెం నింపాను, ఎందుకంటే ఇది మనకు కిచెన్ వేస్ట్ తర్వాత గార్డెన్ చెత్త వేసి నింపిన తర్వాత పైన మట్టి కొంచెం చల్లానండి, అది అడుక్కి వెళ్ళిపోయింది. దీంట్లో కూడా ఆ విధంగానే కంపోస్ట్ మట్టి, ఇది కూడా దీంట్లో కూడా నేను కొంచెం మళ్ళీ మట్టి కలిపి వేసుకోవాలి. మొత్తము కంపోస్ట్ మట్టే ఉంటే ఏమైతుందంటే అది పొడి పొడిగా ఉంటుంది, ఆ మట్టిలో జిగురు కానీ మట్టి కుండే లక్షణం కానీ కనబడట్లేదు, పూర్తిగా పొడి పొడిగా ఇట్లా ఉంటుంది. మొక్కలు సరిగ్గా ఎదుగుతాయో లేదో అని చెప్పి నేను మళ్ళీ మట్టి చల్లుతూ ఉన్నాను. అందులో కొంచెం అంటే ఇప్పుడు వేసే మట్టికి కొంచెము కోకోపీట్ తక్కువ వేసి నింపుతున్నా అండి. ఇది ఒక వెరైటీ వచ్చింది. అసలు అన్నీ ఉన్నాయి, వైట్ వంకాయ మాత్రం మిస్సింగ్ అండి. నారులో అన్ని కలిపి వేసాను, సీడ్స్ కలిపి నారు వేసాను, కానీ అసలు వైట్ వంకాయ రాలేదు. సీడ్ కోసం అన్న ఒక్క మొక్క వస్తే బాగుండేది. చూద్దాం, ఇంకా అన్ని పూత రాలేదు, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి వంకాయ ముక్కలు, అవి కూడా వాటిలలో ఏమన్నా వచ్చిందా చూద్దాము. ఇంకా కొన్ని వంకాయ వైట్ వంకాయ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా వేసుకుందామండి. ఒకవేళ వాటిలలో ఉందా చెప్పలేము. మెయిన్ వైట్ వంకాయ కోసమే అండి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. పర్లేదండి, కూరగాయలు అయితే సరిపోని వస్తున్నాయి. బుట్టలు బుట్టలు రాకపోయినా ఇంటికి సరిపోని అయితే వస్తున్నాయండి. నేను చెప్పాను కదా బెండకాయలు అన్ని కట్ చేసుకున్నా అండి, పెద్దగా హార్వెస్ట్లు ఏం లేవండి. వంకాయలు నిన్ననే వంకాయ కర్రీ చేసిన, అక్కడ మిర్చి ఉన్నాయి కట్ చేసుకున్నా. ఈరోజంతా మిరపకాయలు ఫ్రూట్స్ అంతే అండి. ఇక్కడ చూడండి పండిపోతున్నాయి మిర్చి. ఇది పండుది పోతున్నాయండి. ఈ మొక్క అయితే మంచిగా వస్తుందండి. కొంచెం చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో అంటే కొన్ని నింపగా మిగిలినాయి, కొన్ని పండుతున్నాయండి. ఇక్కడ చూసారా, ఇది మనకు సిటీజీలో మొన్న తెచ్చుకున్న నారంతా ఒకటే దాంట్లో పెట్టానండి, చేమంతి.
నాకు చిన్న కుండీలు తక్కువ ఉన్నాయి, ప్లేస్ కూడా తక్కువ ఉంది, అందుకని ఒక పెద్ద టబ్బులో వేసాను. చూడాలి, ఇవి కొంచెం పెరిగిన తర్వాత చిన్న చిన్న కుండీలలోకి మారుస్తానండి. ఇప్పుడైతే నాటుకున్న తర్వాత చూద్దామని చెప్పి అందులో వేసాను. ఇదిగోండి మిర్చి, ఎక్కడ చూడు మిరపకాయలే అండి ఈరోజు అయితే. ఇక్కడ కూడా పుష్కలంగా ఉన్నాయి. మీరు ఇటువైపు రండి. అసలు పురుగు మందు ఎక్కువ మిర్చికున్న టమాటా, తర్వాత ఆకుకూరలకు ఎక్కువ బయట మార్కెట్లో వచ్చే వాటికి చల్లుతూ ఉంటారండి. కాబట్టి కనీసము కొంచెం స్థలం ఉన్న పచ్చిమిర్చి ఆకుకూరలను వేసుకోవడానికి ట్రై చేయండి. చూసారా ఎన్ని మిరపకాయలు వస్తున్నాయో. ఇక్కడ కూడా ఒక మిరపకాయ చెట్టు ఉంది. ఇవేంటంటే మిరపకాయలు అన్ని ఏం లేకుండా దింపామనుకోండి, మళ్ళీ పూతొచ్చి మళ్ళీ మంచిగా కాత వస్తుందండి. అసలు నిన్ననే దింపానండి నేను కూరగాయలు. నిన్న ఒక మంచి పెద్ద బీరకాయ వచ్చింది, కొన్ని బెండకాయలు వచ్చినాయి, నిన్న కొన్ని వంకాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఈ రోజు ఎంత బాగుందో, దీంట్లోనే లైట్ పింక్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇలా పూసిన తర్వాత మళ్ళీ డార్క్ అవుతుందండి. ఇదిగోండి బీరపిందెలు అయితే చాలా పడ్డాయి. ఈ మధ్య ఒక 1 వీక్ నుండి రాలే మంకీస్, అందుకని పర్వాలేదు, బీరకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది దసరా చిక్కుడు అండి, కాయలు స్టార్ట్ అయినాయి. నిన్న చిక్కుడుకాయలు కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నా అండి. ఇది చూసారా దసరా చిక్కుడు, ఇది స్టార్ట్ అయ్యి కూడా ఒక 15-20 డేస్ అవుతుందండి. ఈ సీడ్ పోనీయద్దు అసలు, మంచి ఇంత తొందరగా ఈ తీగ జాతి మొక్క ఇంత తొందరగా పాదులలో వచ్చుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సీడ్ అయితే జాగ్రత్తగా తీసి పెట్టాలి. ఇక్కడ చూడండి ఇగో బీర మొక్కలు మళ్ళీ ఇందులో వేసాను చూడండి, ఇగో కొత్తవి సైడ్ నుండి పైకి ఎక్కుతున్నాయి. ఆంటీ మిరపకాయలు తప్ప ఇక వేరే లేవా అనుకోకండి, చిక్కుడుకాయ కూడా కట్ చేస్తున్నాయి. ఇగో సీడ్ తయారైంది ఇది. మనకు కొన్ని ఉన్నా పర్లేదు చిక్కుడుకాయలు, చక్కగా ఒక 2 ఆలుగడ్డలు వేసి చేసేసుకోవచ్చండి. ఆర్గానిక్ వచ్చే వెజిటేబుల్స్ ఏవి వేస్ట్ పోనీయద్దండి, అది కొంచెమైనా కూడా వేస్ట్గా పోనిచ్చేది లేదు. ఆల్మోస్ట్ ఇవాళ మిరపకాయలే ఉన్నాయి. ఇదిగోండి ఇంక ఇక్కడ ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు ఒక కేజీ కారం మిరప్పొడి కూడా వచ్చిందండి. అన్ని కాయలు కాసినాయి. మళ్ళీ ఈసారి అట్లనే అనిపిస్తుంది, మనకు కారం పొడి కూడా వచ్చేలాగా అనిపిస్తుంది. ఇక టమాటా కూడా స్టార్ట్ అయినాయండి. ఎందుకో ఈసారి టమాటా మొక్కలు పెడుతూ ఉంటే, నాటు పెడుతూ ఉంటే ఎండిపోతూ ఉన్నాయండి. అది ఏమైతుందో నాకు అర్థం కావట్లే. నాకు నారు సరిగా దొరకట్లేదేమో, నేను బయట నుండి నారు తెస్తున్నాను. ఇవాళ వెళ్దాం అనుకుంటున్నా మళ్ళీ నారు తేవడానికి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, కట్ చేసుకుందామండి. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చినాయి ఫ్రూట్స్, రెడీ అయినాయి, కట్ చేసుకుందాం. ఇక ఇటువైపు ఉంది ఒకటి, అది ఇంకా కాలేదు. ఇక ఈ 2 అయితే కట్ చేద్దాం. ఎక్కువ ఫ్రూట్స్ వచ్చేసరికి ఇవి కొంచెం సైజు తగ్గినాయండి.
మరీ చిన్నగా ఏం లేవు, కానీ కొంచెం చిన్నగా నార్మల్గా వచ్చేదానికంటే కొంచెం సైజు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇవి తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఈ ముళ్ళులు గుచ్చుతాయని భయం వేస్తుందండి. రౌండ్ కత్తెరకు రాదు. దీనికి అసలు కట్టెలు నాటు పెట్టి ఇది మంచిగా దీనికి చేయాలి. చూడండి, ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది. ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయండి. ఈ ముళ్ళతోటే భయం వేస్తుందండి. వచ్చేసింది, కొంచెం గుచ్చుకుందండి. ఇంకెన్ని ఉన్నాయంటే ఇంకా 2 ఉన్నాయండి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఒకటి కట్ చేసి చూద్దాం. సూపర్ కలర్ అండి, ఇది ఎంత బాగుంది కదా అసలు. ఎంత సంతోషం అవుతుందో మన తోటలో వచ్చిన ఈ ఫ్రూట్స్ చూస్తుంటే. చాలా బాగా వచ్చినాయి చూడండి. చూసారు కదా, ఈ రోజు అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇన్ని రావడం నాకు హ్యాపీ అండి. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.